నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నా పేరు పావని. వార్తల్లోని ముఖ్యాంశాలు. సుపరిపాలనకు ప్రజా విశ్వాసమే అతిపెద్ద మూలధనమన్న ప్రధాని నరేంద్ర మోదీ. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఐఎఫ్ఆర్ఎం మధ్య కుదిరిన ఒప్పందాలు. లఖనవు అగ్ని ప్రమాద ఘటన పట్ల ఉపరాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి. ఈ నెల 25న తుంగభద్ర ప్రాజెక్టు కొత్తగేట్ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించిన కర్ణాటక ప్రభుత్వం. మూడు కోట్లకు పైగా డౌన్లోడ్లను దాటిన ఆధార్ యాప్. వార్తల్లోని వివరాలు. సుపరిపాలనకు ప్రజా విశ్వాసమే అతిపెద్ద మూలధనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. గత 12 ఏళ్లలో చోటు చేసుకున్న మార్పులు పరిపాలనపై ప్రజల విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా మార్చడంలో కూడా కీలక పాత్ర పోషించిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ పరిణామాలను, పౌరులపై వాటి ప్రభావాన్ని ఈ వ్యాసం వివరిస్తుందని మోదీ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై ఈ రోజు ఒప్పందాలు జరిగాయి. రాష్ట్ర ప్రణాళిక విభాగంతో కేఆర్ఏ విశ్వవిద్యాలయం సారథ్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఐఎఫ్ఆర్ఎం ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ రోజు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఎఫ్ఆర్ఎం సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు సాధనలో 10 సూత్రాల మిషన్ సేల్స్ ఏర్పాటుతో పాటు పర్యవేక్షణపై ఐఎఫ్ఆర్ఎం పనిచేయనుంది. జీరో పావర్టీ, వాటర్ సెక్యూరిటీ, డీప్ టెక్ మిషన్లపై రాష్ట్రంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ సంస్థ పనిచేయనుంది. ఈ నెల 25న తుంగభద్ర ప్రాజెక్టు కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి ఎన్ఎస్ బోసురాజుతో కూడిన బృందం ఈ రోజు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లఖనౌలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ రోజు సంభవించి భారీ అగ్ని ప్రమాదంలో పలువురు మరణించగా మరికొంతమంది గాయపడ్డారు. ఈ భవనంలోని దుకాణంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి అదే భవనంలోని 2వ అంతస్తులో ఒక కోచింగ్ సెంటర్కు వ్యాపించాయి. దీంతో కోచింగ్ సెంటర్లోని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. అయితే మృతుల వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్లోన లక్నోలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన పట్ల ఉపరాష్ట్రపతి సిపిపి రాధాకృష్ణ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఉపరాష్ట్రపతి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రమాద ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని ఘటనా స్థలంలో అన్ని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకు అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు పర్యటన సందర్భంగా ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అధికారులు రికార్డు స్థాయిలో 87% దరఖాస్తులకు పరిష్కారం చూపారన్నారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 ఎరువుల లభ్యత, పంపిణీపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరియా, డీఏపీతో కాంప్లెక్స్ ఎరువుల బలవంతపు విక్రయాలు ఆపాలని సూచించారు. రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఆయా కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఎంతో చేరువ చేశామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఈరోజు రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 2 ఏళ్లలో రవాణా శాఖ వాహన యాప్లో వాహనాల రిజిస్ట్రేషన్, బదిలీలు, రెన్యువల్, రూట్ పర్మిట్ తదితర అంశాలను ఈ యాప్లో అందుబాటులోకి తీసుకొచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర పోర్టల్ సారథి ద్వారా అన్ని రకాల లైసెన్సులు ఆన్లైన్లో అందిస్తున్నట్లు తెలిపారు. ఈ 2 సాఫ్ట్వేర్లు 85 ఆర్టీఏ కేంద్రాలతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్, రెన్యువల్స్, రూట్ పర్మిట్లు, ట్యాక్స్ వసూలు, వాహన ఫిట్నెస్ అన్ని విషయాల్లో వాహన్ పోర్టల్ కిందకి తీసుకొని వచ్చాం. ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు కూడా లేవనెత్తకుండా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకు అందించడం జరుగుతూ వస్తూ ఉంది. అలాగే కేంద్ర పోర్టల్ సారథి మీ అందరికీ తెలుసు. దాని ద్వారా ఎల్ఎల్ఆర్ మరియు అన్ని డ్రైవింగ్ లైసెన్సులు ఇష్యూ చేసే విధంలో కూడా ఆన్లైన్ చేసి ఆన్లైన్లోనే ఏవైతే సెస్సులు చెల్లించడం, అక్కడే లైసెన్సులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ 2 సాఫ్ట్వేర్లు 85 ఆర్టీఏ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించడం జరుగుతూ ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల్లో తుంగభద్ర నది కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేయించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రితో కర్ణాటక మాజీ మంత్రి ఎన్ఎస్ బోసరాజు ఈరోజు సమావేశమయ్యారు. ఈ నెల 25న జరిగే తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఆహ్వానం అందించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి తుంగభద్ర డ్యాం గేట్లను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
ఏడాది జనవరిలో ప్రారంభించినప్పటి నుండి ఆధార్ యాప్ 3.1 కోట్ల డౌన్లోడ్లను దాటింది. ఈ పెరుగుతున్న ఆదరణ సురక్షితమైన డిజిటల్ గుర్తింపు సేవల్లో ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తుందని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 4 మిలియన్ల మంది ప్రజలు ఈ యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నెంబర్లను అప్డేట్ చేసుకోగా సుమారు 8,50,000 మంది ప్రజలు తమ చిరునామాను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ చేయడం, అన్లాక్ చేయడం, హాజరు రుజువు కోసం ముఖ ధృవీకరణ, క్యూఆర్ ఆధారిత కాంటాక్ట్ కార్డు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. జూన్ 25 నాటికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయడంతో పాటు స్వీకరించిన ఫారాలను సమాంతరంగా డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని హుకుంపేట, మోరంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని వరలక్ష్మీ నగర్ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, బిఎల్ఓల పనితీరు, ప్రత్యేక మొబైల్ యాప్ వినియోగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఓటర్లు తమ వ్యక్తిగత వివరాలను సరిచూసుకుని అవసరమైన సమాచారాన్ని ఫారంలో పూర్తి చేసి సంబంధిత బిఎల్ఓలకు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగల్ టీం ఐజీ రవికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఈగల్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ సప్తాహ్ వాక్థాన్లో ఐజీ రవికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా చాలా మంది డ్రగ్స్ కు బానిసవుతున్నారని, మత్తు పదార్థం మానసికంగా, శారీరకంగా తీవ్ర నష్టం చేస్తుందని తెలిపారు. ఒత్తిళ్లను అధిగమించేందుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని సూచించారు. డ్రగ్ సంబంధిత సమాచారం తెలిస్తే నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. పొగాకు రహిత విద్యా సంస్థల కార్యక్రమం, డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. 40,000 Eagle clubs across the state and almost all 70 lakh students we are addressing. And the Eagle clubs, the main duty is to organize various workshops, seminars and other things to educate the youth against drug abuse. And this program is going to be conducted across the state. And we are appealing each and every student, if the ganja or any drugs are entering into your area, please call Eagle Call Center 1972. ఏ ఆర్థిక వ్యవస్థకైనా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ అత్యంత కీలకమైనవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. కేరళలో ఈ రోజు ఆయన ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలు కేవలం ఆదాయాన్ని మాత్రమే కాకుండా గణనీయమైన ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తాయన్నారు. We are celebrating, RBI is celebrating this week for spreading awareness about MSME schemes and the measures that we have taken. Over the last many decades, RBI has been promoting the development of MSMEs. Number of schemes, number of measures have been taken by RBI to improve the flow of credit to MSMEs. And we will continue in the coming days and years. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మంగోలియా పర్యటనలో భాగంగా
ఉలాన్ బాతర్లో ఆ దేశ విదేశాంగ మంత్రి బట్సెట్ సెగా బట్ముఖంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ మంగోలియా వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని సమీక్షించారు. ఇరు నేతలు అభివృద్ధి ప్రాజెక్టులు, సామర్థ్య నిర్మాణం, సంస్కృతి, విద్య, భద్రత, బహుపాక్షిక భాగస్వామ్యం వంటి రంగాలలో పరస్పర సహకారంపై చర్చించారు. మైనింగ్, స్వచ్ఛ ఇంధనం, వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి రంగాలలో అవకాశాలను అన్వేషించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను మరింత పెంపొందించుకోవడానికి కట్టుబడి ఉన్నాయని డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా. దీనికి ఇంత తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, హా? మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ న్యూఢిల్లీలో పర్యాటక ఆతిథ్య రంగ ప్రతినిధులతో నిర్వహించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పర్యాటక ఆతిథ్య రంగాలకు సంబంధించి ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి, వృద్ధి, శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ జాతీయ భద్రతా మండలి రక్షణ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ గదీర్ నెజమీపూర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులను ఇరుపక్షాలు సమీక్షించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ వేదికలో భారత్, ఇరాన్ దేశాల సహకారం, ద్వైపాక్షిక సంబంధాలపై కూడా వారు చర్చించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వే, వేసైడ్ ఎమ్యూనిటీస్ వద్ద వాహన మరమ్మతు, పంక్చర్ మరమ్మతు సౌకర్యాలను అభివృద్ధి చేయాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHA ఆదేశించింది. ఈ చొరవ వాహనాలు నిలిచిపోయే సమయాన్ని తగ్గించడంతో పాటు రహదారి భద్రతకు ఉపకరిస్తుంది. అలాగే వాహనదారులు, సరుకు రవాణా ఆపరేటర్లకు వేగవంతమైన సహాయాన్ని అందించేందుకు తోడ్పడుతుంది. దోడా పీర్గా సుపరిచితుడైన హజ్రత్ సయ్యద్ మహమ్మద్ అష్రఫ్ వార్షిక 2 రోజుల ఉర్సు విజయవంతంగా ముగిసింది. నియంత్రణ రేఖ LOC వెంబడి ఎత్తైన ప్రదేశంలో ఉన్న శంఖ్ దోడా పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, భారత సైనిక సిబ్బంది సామూహిక ప్రార్థనలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్, పూంచ్ జిల్లాల్లోని శంఖ్ దోడా పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో సుమారు 10,000 నుండి 12,000 అడుగులు ఎత్తులో ఉంది. విశ్వాసం, మత సామరస్యం, బహుళ సాంస్కృతిక వారసత్వానికి ముఖ్యమైన ప్రాంతీయ చిహ్నంగా శంఖ్ దోడా పుణ్యక్షేత్రం నిలిచింది.
విద్య ఇకపై పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదు. ఢిల్లీలోని ఒక పాఠశాలలో విద్యార్థులు స్మార్ట్ వ్యర్థాల విభజన వ్యవస్థ నుండి సాంకేతికత ఆధారిత ప్రజా పారిశుద్ధ్య పరిష్కారాల వరకు నిజ జీవిత సవాళ్లను పరిష్కరించడానికి ఏఐ, రోబోటిక్స్ ఆవిష్కరణలను వినియోగిస్తున్నారు. అటల్ టంకరింగ్ ల్యాబ్స్ వంటి కార్యక్రమాలు యువతను ప్రయోగాలు చేయడానికి, ఆవిష్కరించడానికి, సృష్టించడానికి ప్రోత్సహిస్తున్నాయి. భారతదేశపు రేపటి తరం కేవలం సాంకేతికతను నెరవేర్చుకోవడమే కాదు, నిత్య జీవితంలో ఆచరిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ నిర్ణయాలు తీసుకునే ముందు వస్తువులను చూడగల, గుర్తించగల, అర్థం చేసుకోగల సామర్థ్యంతో కూడిన విజన్ గైడెడ్ సిస్టమ్లతో రోబోటిక్స్ పరిమితులను విస్తరిస్తుంది. ఏఐ, కంప్యూటర్ విజన్, అధునాతన రోబోటిక్స్ను కలపడం ద్వారా ఈ స్మార్ట్ మిషన్లు తదుపరి తరం తయారీ, ఆటోమేటెడ్ ఉత్పత్తి వ్యవస్థలకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఈ ఆవిష్కరణ రోబోటిక్స్, డీప్ టెక్ అభివృద్ధిలో భారతదేశంలో పెరుగుతున్న ఆదరణను చాటి చెబుతుంది. మధ్యప్రదేశ్కు చెందిన అటవీ ఉత్పత్తి మహువా సాంప్రదాయ ఉపయోగాలకు అతీతంగా కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. గిరిజన సంఘాలు, స్వయం సహాయక బృందాలు దీనిని లడ్డులు, బిస్కెట్లు, సిరప్లు వంటి విలువ జోడించిన ఉత్పత్తులుగా మారుస్తున్నాయి. ఈ చొరవ స్థానిక ఉపాధిని కల్పిస్తూ మహిళా సాధికారతకు దోహం చేస్తుంది. మరోవైపు గ్రామీణ జీవనోపాధులను బలోపేతం చేస్తూ అటవీ ఆధారిత ఉత్పత్తులను ఆధునిక మార్కెట్లకు అనుసంధానిస్తుంది. స్థానిక వనరులు, సుస్థిర అభివృద్ధిని, స్వలంబనను ఎలా నడిపించగలవో చెప్పడానికి ఇది ఒక శక్తివంతమైన ఉదాహరణ. రాంచీలోని బోలేకి ఫౌజ్ యువజన బృందం భక్తిని, సామాజిక బాధ్యతను మెలవిస్తుంది. దేవాలయాల్లో భజన, కీర్తన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఈ బృందం నదుల ప్రక్షాళన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుంది. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచి సానుకూల కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ద్వారా ఈ బృందం ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, సామాజిక సేవలకు ఒక ప్రత్యేకమైన నమూనాన్ని సృష్టిస్తుంది. అండమాన్ నికోబార్ దీవులలోని యువ పారిశ్రామికవేత్తలు ఆవిష్కరణల ద్వారా స్థానిక సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటున్నారు. స్వదేశీ టాక్సీ బుకింగ్ యాప్ను అభివృద్ధి చేయడం నుండి రాత్రి ఆకాశంలోని అద్భుతాలతో ప్రజలను అనుసంధానించే ఆస్ట్రో టూరిజంను ప్రోత్సహించడం వరకు వారు పర్యాటకం, వ్యవస్థాపకతకు కొత్త నిర్వచనమిస్తున్నారు. సాంకేతికత, సృజనాత్మకత, స్థానిక అవసరాలను మెలవించడం ద్వారా ఈ కార్యక్రమాలు కొత్త అనుభవాలను సృష్టిస్తున్నాయి, ఉద్యోగాలను కల్పిస్తున్నాయి, గొప్ప ఆలోచనలు ఎక్కడి నుండైనా ఉద్భవించగలవని నిరూపిస్తున్నాయి. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ లేబర్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 2024లో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి, విధానాలపై విమర్శలు, లేబర్ పార్టీలో నాయకత్వ మార్పు కోసం వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
హర్ముజ్ జలసంధిపై నెలకొన్న ఇంధన ఉద్రిక్తతలు ఐరోపాలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. జర్మనీలో పెరుగుతున్న డీజిల్ ధరలు పంట కోత ఖర్చులకు ముప్పుగా పరిణమించాయి. ఆ దేశంలో ఇప్పటికే అధికంగా ఉన్న కూలీ ఖర్చులపై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో జర్మనీ రైతులు ప్రభుత్వ మద్దతు కోరుతున్నారు. నియంత్రిత ఫియట్ మద్దతు గల స్టేబుల్ కాయిన్లు 2027 నుండి యూకేలో అధికారికంగా పనిచేయనున్నాయి. ఆర్థిక వ్యవస్థను పరిరక్షించేందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ జూన్ 2026లో తన తుది విధానాన్ని ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. దీని ప్రకారం వ్యక్తిగత హోల్డింగ్ పరిమితులను తొలగించి ప్రతి సిస్టమిక్ స్టేబుల్ కాయిన్కు 40 బిలియన్ పౌండ్ల జారీ పరిమితిను విధించింది. ఈ నిబంధనల ప్రకారం జారీదారులు తమ రిజర్వులలో 70% వరకు వడ్డీనిచ్చే ప్రభుత్వ బాండ్లలో ఉంచుకోవడానికి అనుమతిస్తారు. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ 10 అమెరికన్ కంపెనీల సరఫరా వ్యవస్థలపై కొత్త ఎగుమతి నియంత్రణ ఆంక్షలను ప్రకటించింది. ఇవి ప్రధానంగా రక్షణ, ఏరోస్పేస్, కీలక ఖనిజాల పరిశ్రమలకు చెందినవి. ఈ 10 సంస్థలకు పౌర, సైనిక అవసరాలకు ఉపయోగపడే వస్తువులు, సాఫ్ట్వేర్ లేదా సాంకేతికత సరఫరా చేయడాన్ని చైనా నిషేధించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్ మార్కెట్లో మరోసారి కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఈ ఉదయం 77,160 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 77,325 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 291 పాయింట్ల లాభంతో 77,094 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 24,102 వద్ద ముగిసింది. డాలర్లతో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹94.70 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ సర్వ సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశాల్లోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. आइडियाज की बात अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात, भाषा और परंपरा, विज्ञान और विरासत की बात आए महीने का आखिरी रविवार. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సుపరిపాలనకు ప్రజా విశ్వాసమే అతిపెద్ద మూలధనమన్న ప్రధాని నరేంద్ర మోదీ. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఐఎఫ్ఆర్ఎం మధ్య కుదిరిన ఒప్పందాలు. లఖనవు అగ్ని ప్రమాద ఘటన పట్ల ఉపరాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.
ఈ నెల 25న తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించిన కర్ణాటక ప్రభుత్వం. మూడు కోట్లకు పైగా డౌన్లోడ్లను దాటిన ఆధార్ యాప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.